హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం నా స్టైల్లో. ముందుగా నేను చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 2 kgs చికెన్ తీసుకున్నానండి. ఈ 2 kgs చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చికెన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ 4 tablespoons అన్నమాట. అలాగే చిల్లీ పౌడర్ మీ కారం తగినట్టు, నేనైతే 3 tablespoons వేసాను. 2 kgsకి అయితే 4 tablespoons కావాలి. సాల్ట్ 2 tablespoons, అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 tablespoons, కర్డ్ వచ్చి 12 tablespoons తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మనం బాగా ముక్కలకి మసాలా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం నేను మ్యారినేట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక 1 full night నేను సైడ్లో పెట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ డే నేను ఒక బాండాని స్టవ్ మీద పెట్టి బిర్యానీ డబ్బాని ఇందులో నేను 1/2 cup ఆఫ్ గీ వేస్తున్నాను అనమాట. ఇందులో పట్ట, లవంగం, జీరా, అలాగే మనకు ఇంకా బిర్యానీ మసాలా కావాల్సిన బిర్యానీ మసాలా, పువ్వు, అనాసి పువ్వు అండ్ షాజీరా అన్నీ దీంట్లో. ఇప్పుడు కొంచెం ఇది వేగాక ఇందులో నేను 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే 4 చిల్లీలు తీసుకున్నాను. ఇవన్నిటిని వేసి దూరగా వేయించుకున్నాను. నేను కరివేపాకు అనేది నాకు బిర్యానీలో వేయడం ఇష్టం కాబట్టి నేను వేసుకున్నాను. మీకు అవసరం లేకపోతే మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు. దీన్ని కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేగించుకుందాం. నేను దమ్ పెట్టడం లేదు కాబట్టి నేను ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇందులో బిన్న వేగడానికి నేను 3 teaspoons ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఇప్పుడు కొంచెం వేగాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను సన్నగా తరుక్కున్న పుదీనా ఒక కట్ట మొత్తాన్ని వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు చేద్దాం. ఇప్పుడు ఇందులో 2 teaspoons ఆఫ్ కారపొడి, అలాగే చికెన్ మసాలా 3 teaspoons. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నా ఆ కప్తో పెరుగు కూడా వేసి బాగా కలుపుతున్నాను. దీన్ని బాగా కలిపి ఇప్పుడు ఇందులో నేను ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నాను అనమాట. వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటరు, ఆ కర్డ్తో ఉన్న వాటర్తోనే చికెన్ మనకు ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు మొత్తము అయిపోయి మనకు ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో నేను 2 kgs ఆఫ్ రైస్కి నేను 8 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో నేను 15 cups ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఇంకొంచెం పెరుగు ఉంటుంది కాబట్టి నేను 15 cups మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మీరు సాల్ట్ అంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా అడ్జస్ట్ ఉంటే చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు నేను ముందుగా కడిగి పెట్టుకున్న 8 cups ఆఫ్ బాస్మతి రైస్ని దీంట్లో వేసేస్తున్నాను. నేను వేసిన తర్వాత ఎక్కువసేపు కలుపుతండి. జస్ట్ ఒక 2-3 times అలా కలిపి బాగా మిక్స్ అయ్యేంత వరకు పెట్టి మూత పెట్టేసి దానిపైన బరువుగా ఏదైనా పెట్టేసాను. ఒక 45 minutes సిమ్లోనే పెట్టి ఉడికించుకున్నాం. చూడండి, రెడీ అయిపోయింది. 45 minutes తర్వాత చూడండి, దీనిపైన నేను లైట్గా కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతే, చికెన్ బిర్యానీ రెడీ. ఇంకేమి టేస్టీగా బాగా ఎంజాయ్ చేసేయండి.